హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 14వ తారీఖు జనవరి 2026 మీ ముందుకి ఒక కొత్త కథతో వచ్చేసాను. సో ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఆ రోజు 28వ తారీఖు డిసెంబర్ 2022 ఉదయం సుమారు 6-6:30 అవుతుంది. ఆ టైంలో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఒక స్థానిక హాస్పిటల్కి ఒకతను పరిగెట్టి వస్తాడు. గాబరగా వచ్చి డాక్టర్ అంటూ అరుచుకుంటూ ప్లీజ్ కాపాడండి అనేసి చెప్పేసి ఇంకా ఏమంటాడంటే, ఒక ముగ్గురు దుండగులు నన్ను నా భార్యని అటాక్ చేశారు, నా భార్యకి తీవ్రమైన దెబ్బలు తగిలేసాయి, ప్లీజ్ రండి చూడండి అనేసి చెప్పేసి అంటాడనమాట. సో డాక్టర్స్ అతను చూస్తే గాబరగా ఉన్నాడు కదా, సరే అని అతను కామ్ చేసి వెళ్ళి అతని కార్లో డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. తల దగ్గర షాట్ తగిలి ఉంటుంది అన్నమాట, గన్ షాట్. సో అప్పటికే చనిపోయింది. సో బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేస్తారు. చేసిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించేస్తారు. అండ్ ఇతన్ని పోలీసులు వగేరా వస్తారు కదా, పోలీసులు, ఫారెన్సిక్ రిపోర్టర్సు అందరూ వస్తారు కాబట్టి అవన్నీ నడుస్తూ ఉంటాయి. సో యాక్చువల్లీ కథలోకి వెళ్తే కనుక, జార్ఖండ్లో ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ వీడియోస్, మ్యూజిక్ ఆల్బమ్స్, చిన్న షూట్స్, చిన్న ఫిల్మ్స్లోని యాక్ట్ చేసిన అప్కమింగ్ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు రియా కుమారి. కానీ ఆ అమ్మాయిని ఇండస్ట్రీలో ఈషా ఆలియా అని పిలుస్తారు. కావాలంటే మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. సో ఈ అమ్మాయి స్టోరీ ఇది. అయితే చిన్నప్పటి నుంచి యాక్టింగ్లోని, మ్యూజిక్లోని ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ అమ్మాయికి త్వరగానే అవకాశాలు వచ్చాయి. గట్టి ప్రయత్నంతో చిన్న మ్యూజిక్ ఆల్బమ్స్లో చేసి అలాగా ఆ టైంలో ప్రకాష్ కుమార్ అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్, మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూసర్ అన్నమాట, అతనితో పరిచయం అవుతుంది. అతని ఆల్బమ్స్లోకి సైన్అప్ చేసుకుంటాడు ఈ అమ్మాయిని. చాలా ఆల్బమ్స్ చేస్తుంది. అలాగా మెల్లిమెల్లిగా పరిచయం కాస్త ప్రేమగా మారిపోద్ది కదండి, ఊహించిందే. ప్రేమగా మారుతుంది. మారిన తర్వాత కొన్నాళ్ళకి పెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అసలైన స్టోరీ మొదలవుతుంది అన్నమాట. ఇంతకీ ఏంటి అంటే, ఆ అమ్మాయికి అప్పుడు ఇంతకుముందు తెలీదు, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది అతను ఆల్రెడీ మ్యారీడ్ అని, అండ్ 3 పిల్లలు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యి అమ్మాయి నన్ను మోసం చేసావు అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటే చాలా వరకు పెద్ద గొడవలు అయిపోయి అమ్మాయి అతన్ని దూరం పెట్టేస్తుంది. ఓకే, దూరం పెట్టేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తాడు ఆ అబ్బాయి. జార్ఖండ్లోనే ఉంటున్నారు వీళ్ళిద్దరూ. వచ్చి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బ్రతిమాలి చేసి బామాలి మంచిగా మసలుకొని ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకొని అమ్మాయి దగ్గర ఉండి, లేదు నేను నిన్ను మోసం చేయడం కరెక్టే, కానీ నువ్వంటే ప్రేమ కాబట్టి అది ఇది అనేసి చెప్పేసి కళ్ళబొల్లి మాట్లాడి నా ఫస్ట్ వైఫ్తో నేను ఇప్పుడు టచ్లో లేను, నీతోనే ఉంటాను, నీతోనే జీవితం, అది ఇది అని అన్ని స్టోరీలు చెప్పి ఆ అమ్మాయిని ఏం చేస్తాడంటే కోల్కతా షిఫ్ట్ చేసేస్తాడు. వెస్ట్ బెంగాల్ కోల్కతా షిఫ్ట్ చేసేసి అక్కడ ఆ అమ్మాయికి అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ మంచి ఆల్బమ్స్లో చేసింది కాబట్టి అవన్నీ చూపించి ఆ అమ్మాయి కొంచెం పని సంపాదించుకుంటుంది, మంచిగా సెటిల్ అవుతారు. ఒక 2 years అలాగా బాగా కష్టపడతారు, బాగుంటాడు. అతను కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటుంటాడు. ఈలోపు వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. సో ఇదంతా ఇలాగా మంచిగా జరుగుతుంటుంది. ఈ 2002లో ఒకసారి వాళ్ళ ఊరు వస్తారన్నమాట, ఈ డిసెంబర్లో. జార్ఖండ్ అంటే న్యూ ఇయర్ వగేరా అన్నీ ఉంటాయి కదండి. సో దానికోసం అనేసి చెప్పేసి వస్తారు. వచ్చి మంచిగా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు అన్నమాట బ్యాక్కి కోల్కతాకి. ఎందుకంటే ఈ అమ్మాయికి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల
జనవరి 1 న్యూ ఇయర్ వరకు ఉండలేము అనేసి చెప్పేసి తిరిగి వెళ్ళిపోతుంటారు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. 28వ తారీఖు డిసెంబర్ 2022 మార్నింగ్ 6 గంటలకి ఇతను పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి రావడం, ఈ కథలన్నీ చెప్పడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇంతకీ ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి. అతను చెప్పిన స్టోరీ ఏంటంటే, మేము ప్రయాణిస్తుండగా మధ్యలోని 3 దుండగులు మా కారు ఆపి నన్ను కింద దింపి నా మీద అటాక్ చేశారు. నన్ను కాపాడడానికి అనేసి చెప్పేసి మా ఆవిడ కింద దిగి వాళ్ళతోని కొంచెం కుస్తీలు అవి పడుతుండగా ఒక అతను, ఆ 3లోని ఒక అతను మా ఆవిడని షూట్ చేస్తాడు అనేసి చెప్తాడనమాట. ఆ తర్వాత వేరే స్టోరీ చెప్తాడు. నాకు వన్ సైడ్కి వెళ్ళాల్సి వచ్చింది, అంటే బాత్రూమ్కి వచ్చింది. సో నేను కారు ఆపాను. అప్పుడు 3 దుండగులు వచ్చి నా మీద అటాక్ చేశారు. నా భార్య కింద దిగింది. ఒక అతను భార్యని షూట్ చేస్తాడు. ఇంకొకసారి ఏం చెప్తాడు మళ్ళీ అడిగితే, మా పాప గట్టిగా గొడవ పెడతా ఉంది, అస్సలు ఊరుకోవట్లేదు, పడుకోవట్లేదు, అందుకు కొంచెం విశ్రాంతి కోసం అనేసి చెప్పేసి కారు ఆపాను ఇలాగా. సో ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పడంతో పోలీసులకి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి వాళ్ళ పద్ధతిలో అడిగేసరికి అసలైన స్టోరీ చెప్తారు అయ్యగారు. ఏమిటంటే, ఎందుకు నీ భార్యని చంపాల్సి వచ్చింది అని డైరెక్ట్గా అడిగితే, ఫస్ట్ అంతా నేను చంపలేదు అది ఇది చెప్తాడు. ఆ తర్వాత నిజం ఒప్పుకొని చెప్తాడనమాట. లైక్ ఏంటంటే, నాకు ముందే పెళ్ళయిందనేసి చెప్పేసి తెలిసిపోయింది. అక్కడి నుంచి గొడవలు పెట్టేసింది. ఈ ప్లానింగ్ నాది, తెన్ని చంపాలి అన్న ప్లానింగ్ ఇప్పటిది కాదు, చాలా రోజుల ముందు నుంచి నేను ప్లాన్ వేసుకొని ఆ అమ్మాయితోని గొడవపడి విడిగా ఉన్న తర్వాత దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది ఆ అమ్మాయిని చంపడం కోసమే. ఎందుకంటే నేను చాలా అప్పులు అయిపోయాను. నాకు కొన్ని ఆల్బమ్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. సో ఆ డబ్బులన్నీ కట్టాల్సి వచ్చి నేను ప్రెషర్లోకి వచ్చేసాను. సో ఈ అమ్మాయి కానీ చనిపోతే కనుక అమ్మాయి తలకు ఇన్సూరెన్స్ డబ్బులు నాకు వస్తాయి కదా, దాంతో నేను బయటపడవచ్చు అన్న దీని మీద ప్లాన్ చేసుకొని మా ఆవిడ్ని చంపేశాను అని చెప్పాడనమాట. సో ఒక్కడే అయితే చేయలేడుగా, కంపల్సరీ ఇలాంటి ప్లాన్లు ఉన్నాయంటే ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతారు. ఇంకో 4 గట్టిగా తగిలేసరికి అవును, నా తమ్ముడు సందీప్ కూడా నాకు హెల్ప్ చేశాడు. ఇంకొక అబ్బాయి పేరు కూడా సందీప్. ఆ సందీప్, రెండో సందీప్ నంబర్ 2 నాకు గన్ తెచ్చిచ్చాడు. సందీప్ నంబర్ 1 మా తమ్ముడు. మా ఆవిడ ఇంట్లో ఉంటుండగానే ఆవిడని కాల్చాము. అదే ఆ సందీప్ అన్నవాడు కాల్చాడు. ఆ తర్వాత బాడీని తీసి దీంట్లో కారులో పెట్టి ఈ నాటకం అంతా ఆడాల్సి వచ్చింది అని చెప్పింది. ఎందుకంటే ఇవన్నీ అసలు తెలియకపోను, కానీ ఇంతకుముందు నా వీడియోస్లో కూడా నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, మామూలు పోలీస్ ఇన్వెస్టిగేషన్కి, డాక్టర్స్ చూసేదానికి, ఫారెన్సిక్ వాళ్ళు చూసేదానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ అమ్మాయి ఫారెన్సిక్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే, ఇతను చెప్పిన స్టోరీల్లోని ఇతని మీద అటాక్ జరిగినప్పుడు భార్య కిందకి దిగితే అందులో 3లోని ఒకడు కాల్చాడు అన్నప్పుడు గన్ షాట్ తగిలిన తర్వాత ఆ ఖాళీ ఒక డొప్ప లాంటిది పడుతుందండి, అది కారులో ఉంది. కారులో ఎందుకు ఉంటుంది కదా, కారులో ఉండదు కదా. సో అది సంగతి, అదొకటి దొరికింది. రెండోది ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లోని ఏం తెలిసింది అనేసి అంటే, ఈ అబ్బాయి చెప్పిన ప్రకారం 5:36 మధ్యలో మాకు ఇలా జరిగింది అని చెప్పాడు. కానీ ఆమెకి గన్ షాట్ తగిలింది 1 to 2 మధ్యలో అని చెప్పారన్నమాట. దాన్ని పట్టుకొని గట్టిగా అడిగేసరికి స్టోరీ అంతా బయటకు వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ తమ్ముడు కాల్ చేశాడు ఆ అమ్మాయిని. ఈ అబ్బాయి ఎవరైతే మన హీరో గారు ఉన్నారో, ప్రొడ్యూసర్ గారు ప్రకాష్, ఆయన బాడీని తీసి కారులో పెట్టి డ్రైవ్ చేసుకుంటూ పోయి ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళ 3 ఏళ్ల పాప కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని బెడ్ మీద కాల్చినప్పుడు పాప పక్కనే పడుకొని ఉంది. ఈ డ్రామా అంతా జరుగుతున్నప్పుడు పాప కారులోనే ఉంది. సో ఇప్పుడు పాప పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయి షాక్లో ఉంది. 3 years బేబీ కదా,
కొంచెం షాక్లో ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఏం మాట్లాడట్లేదు, ఏమీ లేదు. సో ఇది స్టోరీ. కాకపోతే మరుసటి రోజే 28వ తారీఖున జరిగింది, 29వ తారీఖే మన ప్రొడ్యూసర్ గారిని అరెస్ట్ చేసి లోపలేశారు. అండ్ వాళ్ళ తమ్ముడు గురించి కొంచెం వెతకాల్సి వచ్చింది, పోలీసులు కొంచెం పని పడింది. వాళ్ళ తమ్ముడిని 31వ తారీఖు అంటే జనవరి 1 సంబరాలు జరుపుకుంటున్నప్పుడు దొరికేశాడు. సో 31వ తారీఖుని సందీప్ నంబర్ 1 అరెస్ట్ చేశారు. ఈ సందీప్ నంబర్ 2 ఎవరైతే గన్ తీసుకొచ్చి ఇచ్చాడో ఆ అబ్బాయి ఫరారైపోయి కొంచెం పోలీసుల్ని తిప్పలు పెట్టాడు. కాకపోతే 2023 ఫిబ్రవరి అంటే 2022 డిసెంబర్లో జరిగింది ఇది, ఫిబ్రవరిలో. అంటే ఒక 2.5 మంత్స్ కొంచెం పోలీసులు కష్టపడిన తర్వాత పట్నాలో ఈ సందీప్ నంబర్ 2ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ మీద కేసు నడుస్తూనే ఉంది. వీళ్ళ ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో, రియా ఎవరైతే చనిపోయిందో, ఈ షాలియా, ఆ అమ్మాయి తాలూకు అన్నదమ్ముడు అండ్ వాళ్ళ అమ్మ తాలూకా స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు అండ్ ఈ అబ్బాయి మోసం చేశాడు. ఇంతకుముందు కూడా అంటే వాళ్ళు చెప్పిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఇంతకుముందు కూడా ఒకసారి ఈ అమ్మాయిని చంపడానికి ట్రై చేశాడంట, కానీ అమ్మాయి బయటపడింది. ఈసారి మాత్రం ఆ అబ్బాయి ప్లాను ఇదైపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్, హీ విల్ రిపీట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రకాష్ అన్న ప్రొడ్యూసర్ చేసిన తప్పు 2 సంసారాలు 2-3 జీవితాలు నాశనం చేశాడండి. అటు ఆ భార్యకి మోసం చేశాడు, ఇటు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని మోసం చేశాడు. ఆ పాప పరిస్థితి ఏంటి, అండ్ వాడి 3 పిల్లలు, ఫస్ట్ భార్యతో ఉన్న 3 పిల్లల పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి. సో అమ్మాయిలు జాగ్రత్త పడండి. ఒక్కసారి మోసపోయారా మళ్ళీ ఛాన్స్ ఇవ్వద్దు. సో ఈరోజు కథ ఇంతే. దీన్ని బట్టి ఏమన్నా లెసన్ నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ మీరు జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త అండ్ మీ కుటుంబం జాగ్రత్త. రేపు మళ్ళీ వేరే స్టోరీతో మీ ముందు హాజరవుతా. అంతవరకు బాయ్.